ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి, అది కూడా జనవరి నెలలో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకి 25వ తారీఖున శ్రీవారికి అన్ని రకాల దర్శనాలు కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఇది కూడా తెలుసుకోండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారికి ఆ దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా తిరుపతి కొండపైన మనకి అకామిడేషన్ అంటే రూ. 50 రూమ్ కానీ రూ. 100 రూమ్ కానీ ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, మనకి రూమ్ దొరకకపోతే లాకర్స్ అన్నది ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా తీసుకోవాలి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా బస్సులో కానీ తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఏ టైం వరకు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి జనవరి నెలలో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో మనకి ప్రధానంగా 3 ప్లేసుల్లో స్వామివారికి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది ఒకటి శ్రీనివాసం. ఇది తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉంటుందండి. శ్రీనివాసం మనకి ప్రతిరోజు కూడా ప్రజెంటు 1 గంట తర్వాత మనకి స్వామివారికి ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తీసుకువెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాలండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో అంటే మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణువాసానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ పై నుంచి మీరు వచ్చినట్లయితే విష్ణువాసానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే విష్ణువాసం పెద్ద బిల్డింగ్ ఉంటుందండి. రోడ్ సైడ్ ఉంటుంది. మీకు తెలియకపోతే అడగండి. మీరు ఎవరిని అడిగినా కూడా అడ్రస్ అయితే చెప్తారు. ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా టోకెన్ అయితే తీసుకోవాలి. కాకపోతే మరొక విషయం గుర్తుపెట్టుకోండి. మనకు విష్ణువాసంలో కూడా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా విష్ణువాసంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విష్ణువాసంలో మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఫ్రీ లాకర్స్ కూడా మీకు విష్ణువాసంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా బాత్రూములు, వాష్రూములు కూడా అందుబాటులో ఉంటాయండి. స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు విష్ణువాసంలో పెట్టడం జరుగుతుంది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు ఏదైనా టైంలో తిరుపతి రీచ్ అవుతారు కాబట్టి ఆ టైంలో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నేరుగా విష్ణువాసానికి చేరుకుని అక్కడ మీరు లాకర్ అందుబాటులో ఉంటే లాకర్ తీసుకోండి. లాకర్ కూడా మీకు అందుబాటులో లేకపోతే విష్ణువాసంలో మనకి హాల్స్ ఉంటాయండి. అక్కడ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కానీ, లాకర్స్ కానీ, అదేవిధంగా మనకి బాత్రూమ్లు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా మనకి 3వ ప్లేసు తిరుపతి అలిపిరికి దగ్గరలో మనకి భూదేవి కాంప్లెక్స్లో స్వామివారి యొక్క 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి దివ్య దర్శన టోకెన్స్. ఈ దివ్య దర్శన టోకెన్స్ ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్సే దివ్య దర్శన టోకెన్స్ అండి. మనకి ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా సేమ్ టైం అంటే 1 గంట తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే టైం అన్నది మనకి ఇటు అటు మారడం జరుగుతుంది. కాబట్టి నేను 2 గంటలకైనా 3 గంటలకి అన్నది చెప్పడం లేదండి. ఎందుకంటే మీరు ఏదో శనివారం కానీ ఆదివారం కానీ వెళితే అది కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క సంఖ్య అధికంగా ఉంటే మనకి టైం అన్నది మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు మధ్యాహ్నం 12 తర్వాత కానీ మధ్యాహ్నం 1 గంట తర్వాత కానీ ఈ 3 ప్లేసులు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు టోకెన్ తీసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ టోకెన్ కూడా దొరకకపోయినా సరే మీరు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి
దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మీరు తీసుకోవాలంటే ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్‌లో నించొని ఈ దివ్య దర్శన్ టోకెన్ తీసుకోవాలండి. తీసుకున్న ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తప్పనిసరిగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన్ టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా శ్రీవారి మెట్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అంటే 15 నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఫ్రీ బస్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఈచ్ పర్సన్ ₹40 తీసుకుని శ్రీవారి మెట్ల మార్గానికి తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్లు మనకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. మనకి చిన్నపిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 లోపు వీళ్ళందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అదేవిధంగా మనకి అదే ప్లేస్‌లో అంటే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో మరొక రకమైనటువంటి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి విష్ణు నివాసంలోను అదేవిధంగా శ్రీనివాసంలో ఏ విధంగా స్వామివారికి ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు కూడా ఇక్కడ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో లైన్‌లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా టోకెన్ తీసుకోండి. కాకపోతే టోకెన్ తీసుకుంటే మీకు దర్శనం అయితే అదే రోజు ఉండదండి. మీకు తర్వాత రోజు అయితే మీకైతే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోండి. అదేవిధంగా తిరుమల కొండపైన మీకు ఆఫ్లైన్‌లో రూమ్స్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మీరు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగితే అక్కడి నుంచి సుమారు ఒక 150 మీటర్ల దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి మనకి నైట్ 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చొని రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 గంటల పైన మీకు టైం పడుతుందండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్‌లో కట్టి మీ రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఆన్లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు మాత్రం ఏఆర్పీ కౌంటర్ దగ్గర రూమ్ అయితే అలర్ట్ అవుతుందండి. దానికోసం ఆన్లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు మీ యొక్క ప్రింట్అవుట్‌ని కానీ అంటే ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింట్అవుట్‌ని మీరు ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపే మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్‌కి మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి రూమ్‌లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డోనర్స్ కానీ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఏఆర్పీ కౌంటర్ దగ్గర అయితే అలర్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి ఈ నెలలో అంటే జనవరి నెలలో 25వ తారీఖున రథసప్తమి వచ్చింది కాబట్టి మనకి స్వామివారికి కొన్ని రకాల దర్శనాలు అయితే టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం తెలుసుకోండి. 25వ తారీఖున రథసప్తమి కాబట్టి మనకి ఆ రోజున స్వామివారికి ఆర్జిత సేవలు, అదేవిధంగా స్పెషల్ దర్శనాలు, దాంతోపాటు ఎన్ఆర్ఐ కోటా కానీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంబంధించిన కోటా కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోటా కానీ, అదేవిధంగా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి శుభ దర్శనం ఏదైతుందో అది కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. దాంతోపాటు మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత విమోచన సేవలు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. దాంతోపాటు కొంతమంది వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ఏదైతే ఉందో అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి శ్రీవారి భక్తులకు కూడా మనకి 25వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. అంటే 24వ తారీఖున కూడా టీటీడీ దేవస్థానం వారు ఎటువంటి లెటర్లు కూడా తీసుకోవారు. కేవలం ఎవరైతే ప్రోటోకాల్ ఉందో వీళ్ళు మాత్రమే 25వ తారీఖున శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వీఐపీ లెటర్లు కూడా మీకు 24వ తారీఖున అయితే తీసుకోవాలండి. అంటే 25వ తారీఖున దర్శనానికి. కాబట్టి విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోండి.
దాంతోపాటు మనకి 24వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ఎస్జి టోకెన్స్ కూడా మనకి ఈ 3 రోజులు కూడా ఎక్కడ కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వరండి. ఆఫ్లైన్లో కూడా టీటీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి మీరు నేరుగా ఆ టైంలో సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలన్నీ తెలుసుకొని శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా మనకి నార్మల్గా జనవరి నెలలో ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీకైతే శ్రీవారిక ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. ప్రజెంట్ అయితే మనకి స్వామివారి యొక్క దర్శనం అన్నది మనకి 12 గంటలు, 15 గంటలు, 18 గంటల సమయం పడుతుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది లేదండి. మనకి మార్చి నెల నుండి కూడా మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అన్నది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా సాధారణంగా మనకి అంటే శనివారం కానీ ఆదివారం కానీ తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందండి. మిగిలినటువంటి రోజుల్లో అయితే స్వామివారి యొక్క దర్శనం అన్నది ఫాస్ట్గా అవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన 10,000 రూపాయల విఐపి దర్శనం ఏదైతే ఉందో అది కూడా టీటీ దేవస్థానం వారు రీసెంట్గా మార్చడం జరిగిందండి. కాబట్టి ఈ విషయం కూడా తెలుసుకోండి. మనకి సాధారణంగా శ్రీవారికి సంబంధించిన 10,000 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అన్నది తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ పక్కనే ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో ఇచ్చేవారండి. ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్లో టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఆన్లైన్ నుండి పెట్టడం జరిగిందండి. అది 9వ తారీఖున జనవరి నెల నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఏ రోజుకి ఆ రోజు మనకి ఆన్లైన్లో 800 టికెట్లు మనకి ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకి ఆన్లైన్లో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ టికెట్లను టీటీ దేవస్థాన సమితి బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. టీటీ దేవస్థానం సమితి బట్టి అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అయితే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా స్వామివారి మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి. దాన్ని మనం విఐపి దర్శనం అంటారు. అంటే మీరు కులశేఖర పడి అనేటువంటి మండపం వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకు సాధారణంగా శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే టీటీ దేవస్థానం వారు అనేక ప్లేసుల్లో దేవాలయాలు నిర్మిస్తూ ఉంటారు కదండి. దానికి మనం ఇచ్చేటువంటి డొనేషనే ఈ 10,000 రూపాయలండి. ఇది స్వామివారి దర్శన టికెట్ అయితే కాదు. మనకి దర్శన టికెట్ 500 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బుక్ చేసుకున్నప్పుడు మినిమం 2 ఉండాలండి. అకామిడేషన్ కావాలితే మనకి 1000 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు చాలా ఫాస్ట్గా బుక్ అవుతాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడైతే మనకి 200 టికెట్ల వరకు కూడా ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు బోర్డింగ్ పాస్ చూపించి టికెట్ అయితే తీసుకోవాలండి. అదేవిధంగా మనకి ఆన్లైన్లో ఏ రోజుకి ఆ రోజు 800 టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 3 నెలల ముందుగానే మనకి శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అక్కడ మనకి 500 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలన్నీ తెలుసుకుని శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.